ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్తో పాటు సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మన బాలయ్య బాబు గారి సినిమా డాకు మహారాజ్ కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని పోయా. వీడియో చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్కి మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. సో మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి మన ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో ముందుగా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అరే పుష్ప 2 కలెక్షన్ గురించి ఏం చెప్పాలి భయ్యా. సినిమా రిలీజ్ అయ్యి 39 రోజులు అవుతుందా? 39 రోజుల తర్వాత కూడా సినిమా ఊచకొత్త కలెక్షన్స్ అయితే రాబడుతుంది. సినిమాకి బేసిక్గా సరైన స్క్రీన్స్ లేవు. సౌత్లో ఎక్కడున్నాయో తెలియదు, నార్త్లో అయితే అక్కడక్కడ కొన్ని స్క్రీన్స్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ ఈ 39 రోజుల తర్వాత కూడా పుష్ప 2 అయితే అద్భుతమైన కలెక్షన్స్ అయితే రాబడడం జరుగుతుంది. ఒక మిడిల్ రేంజ్కి సంబంధించిన హీరోకి ఏ విధమైన కలెక్షన్స్ వస్తాయో ఆ విధమైన కలెక్షన్స్ని 39 రోజుల తర్వాత పుష్ప 2కి రావడం జరుగుతుంది. కానీ పుష్ప 2 ఏదైతే నాకు తెలిసి జనవరి 17 తర్వాత సినిమా నిడివి పెంచబోతున్నారో, ఆ సినిమా తిరిగి రాబోతుందో, సో ఖచ్చితంగా కొత్త సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారో ఖచ్చితంగా ఆ విధమైన పండుగ అయితే చేసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి పుష్ప 2 జనవరి 17 తర్వాత ఎంటర్ అవుతుందో థియేటర్లోకి, సినిమా ఖచ్చితంగా దంగల్ రికార్డ్ని పోతుంది. దంగల్ రికార్డ్ని కొట్టకుండా బయటికి పోయేదేలే. పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి గేమ్ చేంజర్కి సంబంధించిన ఇష్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గేమ్ చేంజర్కి సంబంధించి నిన్న నేషనల్ మీడియా నుంచి సౌత్ నుంచి నార్త్ వరకు నేషనల్ మీడియా మొత్తం ఒకటే గేమ్ చేంజర్ని ఏకి పారేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫేక్ కలెక్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. బేసిక్గా ఫేక్ కలెక్షన్ చూపిస్తారు భయ. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం, ఇంకా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం గ్యాప్ ఉంటుంది. ఒక 20 నుంచి 10 కోట్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది. రీసెంట్గా దేవర విషయంలో కూడా జరిగింది. అప్పుడు ఒక 20 కోట్లే కాబట్టి పెద్దగా ఫరక్ పడలేదు. కానీ అది ఎందుకంటే ఫ్యాన్స్ ఆనందం కోసం ప్రొడ్యూసర్లు అనేది కొంచెం ఫిగర్ పెంచడం జరుగుతుంది. ఒక 20 నుంచి 25 కోట్ల వరకు అట్లా మధ్యలో పెంచడం జరుగుతుంది. కానీ ఏకంగా హద్దులు దాటి ఈసారి ప్రొడక్షన్ టీం అయితే పూర్తిగా హద్దులు దాటడం జరిగింది. ఏకంగా 80 నుంచి 90 కోట్ల వరకు పెంచడం జరిగింది. గేమ్ చేంజర్ మూవీకి ఏ సర్వే ప్రకారం తీసుకున్నా దాదాపు 100 కోట్ల వరకే రావడం జరిగింది. కానీ సినిమాకు దాదాపు 186 కోట్ల కలెక్షన్స్ అయితే మొదటి రోజు ప్రొడక్షన్ టీం అయితే చూపించడం జరిగింది. చాలా మీమ్స్ అయితే దీనిపైన రావడం జరుగుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీని చాలా మంది ఏకిపారేయడం జరుగుతుంది. 86 కోట్లు వచ్చిందేమో, అందుకని బై మిస్టేక్లో ఒకటి పెట్టి 186 కోట్లు చేస్తారేమో అని చెప్పి చాలా మీమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా చాలా మంది జూపిటర్ గ్రహం నుండి మాస్ గ్రహం నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయారేమో సినిమా, అందుకే అంతగానో కలెక్షన్స్ వస్తాయని చెప్పి ఇలా గలీజ్గా మీమ్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీని విషయంలో ఖచ్చితంగా ప్రొడక్షన్ టీం అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది బయటకు వచ్చి. అలాంటి హీరోకి RRR సినిమా తర్వాత మరి ఈ రేంజ్ కలెక్షన్స్ లేకపోతే ఏమన్నా అవుతుందేమో అని ప్రొడక్షన్ టీం భయపడి మళ్ళీ ఇలాంటి ఫిగర్ ఇచ్చిందేమో. కానీ ఇది సింపుల్గా దొరికిపోయేలా ఉంది కదా. దీనివల్ల సౌత్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. రేపు ఏదో లాంగ్వేజ్ వచ్చి ఇంకో సినిమా తీసి 300 కోట్ల ఫిగర్ 400 కోట్ల ఫిగర్ వేసి పోస్టర్ వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సౌత్ ఇండస్ట్రీలో ఉండకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు సౌత్ ఇండస్ట్రీ ఇండియన్ మొత్తం వెళ్తుంది కాబట్టి సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి తప్పులు చేయకపోతే బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. ఇంతకుముందు సినిమాలకు సంబంధించిన లిస్ట్ కూడా బయటకు తీయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ రాకపోతే బాగుంటుంది. పెంచితే బాగుండేది. ఒక 20 కోట్లు 30 కోట్లు పెంచితే బాగుండేది. ఒక 120 కోట్లు 130 కోట్లు కలెక్ట్ చేసింది మొదటి రోజు అంటే అందరూ నమ్మే విధంగా ఉండేదేమో. కానీ ఏకంగా 186 కోట్లు అంటే అక్కడ నమ్మే విధంగా లేదు కాబట్టి సో దీనికి ఖచ్చితంగా ప్రొడక్షన్ టీం అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి తప్పుల్ని ఫ్యూచర్లో ఏ సినిమాలు చేయకుండా కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. గేమ్ చేంజర్ ఇష్యూ పైన తప్పెవరిది అని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా మనము పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు మన సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే దూసుకెళ్లడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 25 కోట్లని మీకు చెప్పడం జరిగింది. కానీ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 22 కోట్లను అయితే రికార్డింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లు అయితే చాలా తక్కువగా ఉండేది. సెకండ్ డే నుంచి ఈ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్ కూడా పెంచడం జరిగింది. సో ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,61,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. నిన్న సాటర్డే హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,32,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు అంటే ఈ రోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ కలెక్షన్ రిపోర్ట్ ప్రకారం ఫతే మూవీ మూడో రోజు 2,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది ఇండియా నెట్ కలెక్షన్ని. సో ఫైనల్గా ఈ 3 రోజుల్లో ఫతే మూవీకి సంబంధించిన ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 9,26,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 3 రోజుల్లో 2,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి 3 రోజుల్లో 11,41,00,000 రూపాయలు అయితే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమాకు పెట్టిన బడ్జెట్ 25 కోట్లు, సినిమా రిలీజ్కి ముందే రికవరీ 22 కోట్లని చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాకు 3 రోజుల్లో 11,41,00,000 రూపాయల కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇది ఒక డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ సినిమా అంతకంటే కలెక్షన్ ఏదంటే బడ్జెట్ ఉందో బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసి ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మన బాలయ్య బాబు గారు నటిస్తున్న డాకు మహారాజ్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 100 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 2,500 పైగా స్క్రీన్స్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా రిలీజ్కి ముందే దాదాపు డిజిటల్ రైట్, శాటిలైట్ రైట్, మ్యూజిక్ రైట్ ఇంకా ఈ సినిమాని బేసిక్గా హిందీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ హిందీలో సరైన డిస్ట్రిబ్యూటర్ దొరకకపోవడంతో ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ అయితే 11 కోట్లకు అయితే అమ్మడం జరిగింది. సో బేసిక్గా ఈ అన్ని రైట్స్ కలిపి ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు. అండ్ ఈ సినిమా ఈ అన్ని రైట్స్ని అమ్మి దాదాపు 72 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. దాదాపు బడ్జెట్లో 70% అయితే ఈ సినిమా అన్ని రైట్స్ అమ్మడం ద్వారా 72 కోట్లను అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. ఈ సినిమాని హిందీలో కూడా ప్లాన్ చేస్తే అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. లాస్ట్ టైం అఖండ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా హిందీలో రిలీజ్ చేస్తే బాగుండే కదా అని చెప్పి చాలామంది అక్కడ ఆడియన్స్ ఎవరైతే నార్త్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా విషయంలో కూడా జరగలేదు. కానీ అఖండ 2 విషయంలో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అఖండ 2 అయితే పాన్ ఇండియా సినిమాగా అయితే రాబోతుంది. సో బాలయ్య బాబు గారు నడిచిన డాకు మహారాజ్ సంబంధించిన ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఎస్టిమేటెడ్ ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 34,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 41,05,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 11,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా బాబీ గారి డైరెక్షన్ మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 52,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా బడ్జెట్ లో సగం కంటే ఎక్కువ ఈ సినిమా అయితే వసూలు చేయడం జరుగుతుంది. 50 రోజుల్లో ఈ సినిమా తన బడ్జెట్ కంటే ఎక్కువగా వసూలు చేసి ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ గా జై బాలయ్య. అలాగే మనం గేమ్ చేంజర్ మూవీ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం భయ్య. సో గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఏదైతే ప్రొడ్యూసర్ టీం ఒక ఫిగర్ అయితే ఇవ్వడం జరుగుతుందో అది కాకుండా ఏదైతే మనకు ఒరిజినల్ కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం రావడం జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్లో కలిపి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఈ అన్ని లాంగ్వేజ్లో కలిపి దాదాపు మొదటి రోజు 62,50,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి సాటర్డే హాలిడే అయినప్పటికీ అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే లైట్గా డ్రాప్ కావడం జరిగింది. సో రెండో రోజు ఈ సినిమా 38,71,00,000 రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు అంటే ఈ రోజు ఈ సినిమా అన్ని లాంగ్వేజ్లో కూడా తిరిగి గ్రోత్ అయితే రావడం జరిగింది. సండే హాలిడే కాబట్టి ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు సినిమా 45 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో గేమ్ చేంజర్ మూవీ మొదటి 3 రోజుల్లో ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 146,21,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో 33,92,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 3 రోజుల్లో 54,33,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మన శంకర్ గారి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 228,కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో సినిమా నేను ఆల్రెడీ చూడడం జరిగింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. సో మిక్స్డ్ టాక్ రావడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి సినిమాని మనం ఇంతకుముందు చూడడం జరిగింది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ సో సినిమా అయితే బాగానే ఉంది. శంకర్ గారి ఏదైతే మార్క్ ఉందో ఆ మార్క్ కనిపించడం జరిగింది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నిజంగా అన్ని పాత్రల్లో అదిరిపోయే విధంగా అయితే ఉంది. సో కలెక్షన్స్ గురించి మీరు పక్కన పెట్టి ఖచ్చితంగా సినిమా వెళ్ళి చూడండి. సినిమా బాగానే ఉంది, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా మనం పుష్పకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సినిమా ఈ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సినిమా నిన్న హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపు 1,27,00,000 రూపాయలు అయితే నిన్న వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సండే ఫుల్ డే హాలిడే కాబట్టి అలాగే స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఉన్న స్క్రీన్లలో మాత్రమే ఈ సినిమా దాదాపు ఈరోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 1,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2 సినిమా మొదటి 39 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 825,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 977,80,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా సౌత్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. కానీ సౌత్లో ఇప్పుడు స్క్రీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైతే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కావడం జరిగింది, అలాగే డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కావడం జరిగింది. అలాగే జనవరి 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వెంకటేశ్వరరావు గారి సినిమా కూడా రాబోతుంది కాబట్టి ఇంకా స్క్రీన్స్ అయితే తక్కువ అయ్యే అవకాశం ఉంది. కానీ జనవరి 17న తిరిగి స్క్రీన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. సినిమా సౌత్ ఇంకా నార్త్ మొత్తం కలెక్షన్స్ కలుపుకొని మొదటి 36 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,24,46,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 37వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి
1,57,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే 38వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి, అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,34,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా సండే హాలిడే కాబట్టి పుష్ప 2 సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,10,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2 సినిమా మొదటి 39 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1331,47,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 1,584,51,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 39 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,859,04,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ఏదైతే జనవరి 17న పుష్ప 2 సినిమాని తిరిగి థియేటర్లోకి తీసుకురాబోతున్నారో కొత్త నిడివితో, ఖచ్చితంగా ఈ సినిమా నిజంగా అద్భుతమైన రికార్డ్స్ అయితే సొంతం చేసుకోండి, తిరిగి మళ్ళీ అద్భుతమైన కలెక్షన్స్ అయితే కొత్త సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా ఉంటుందో అలాంటి వాతావరణం అయితే తిరిగి మనకి జనవరి 17న కనిపించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్. గేమ్ చేంజర్ విషయంలో ఏదైతే ఇష్యూ జరిగిందో ఖచ్చితంగా దానిపైన ప్రొడక్షన్ టీం వచ్చి బయట ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే సౌత్ మార్కెట్కి ఇంకా తెలుగు సినిమాలకి రామ్ చరణ్ గారికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మూవీ టీం అయితే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ విషయంలో గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఫేక్ కలెక్షన్ చూపించడంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.